టైం 12. ఆహా, మామూలుగా వీడు నైట్ షిఫ్ట్ లో కదా కలగనేది, ఇప్పుడు డే షిఫ్ట్ కు మార్చాడా? ఏంట్రా ఏమైంది? నేను అడగాల్సిన ప్రశ్న రా, ఏమైంది నీకు? మావా, ఒక ముఖ్యమైన విషయం రా. నువ్వు పొద్దునే టాయిలెట్ కెళ్ళే అదేగా? అది కాదురా, నా కళల దేవతని నేను కనిపెట్టాను రా. ఎవరు? ఆ మచ్చున్న పార్టీనా? అవునరా. ఎప్పుడు రా, ఎక్కడ రా, ఎవర్రా? మన మంజుయే నా కళల దేవత. మన మంజునా? అవునరా, తన కాలు చూడు. అవునరా అల్లుడు, మంజు కాలు మీద మచ్చ. సో మంజుయేరా నా ప్రేమ దేవత. ఏయ్, ఆమెకు మచ్చుండి ప్రయోజనం లేదురా. ఆమె నీకు దొరకాలంటే నీకు ఉండాల్సిన చోట్ల మచ్చ ఉండాలిరా. అయితే కొంచెం ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా చాటుకు వెళ్ళి నాకు కూడా ఏదైనా మచ్చుందేమో చూసుకొని వస్తాను రా. అరే పాపాత్ముడా, మనసులో ఉన్న మచ్చకి అక్కడికి ఎందుకురా వెళ్ళి చూసుకునేది? రేయ్, నిజంగా ఆమె నీ ప్రేమ దేవత అనుకో, ఆవిడ్ని ఎలా లవ్ చేయబోతున్నావు? ఎందుకురా? ఎందుకా? ఆ ఉండబోయేది ఈ ఒక్కరోజే. రాత్రి ఉడిపి ఎక్స్ప్రెస్ లో బయలుదేరబోతుంది. ఆమెతో నీ ప్రేమ గురించి ఎప్పుడు చెబుతావురా? మావ ప్లీజ్ రా, ఒక ఐడియా చెప్పరా. ఓకే ఓకే. చూడండి సార్, ఇది 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు పెట్టినా దొరకదు సార్. దీని పేరు గ్లిజరిన్ సార్. సినిమాలో దీన్ని ఎడవటానికి ఉపయోగిస్తారు సార్. దీని మీద ఒక చుక్క నీళ్లు వేసి కంట్లో పెట్టుకుంటే నీళ్లు ధారాపాతంగా వస్తాయి సార్. అందుకని దీన్ని తీసుకొని నీ కంటి దగ్గర పెట్టుకుంటే నువ్వు ఏడవటం చూసి అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది సార్. ఇదిగో వేసుకో, జాగ్రత్తగా కంటి దగ్గర పెట్టుకో, లేకపోతే నీళ్ళు రావు. ఈ లోపల మంజు దగ్గరికి వెళ్ళి నేను ఐస్ చేస్తాను. ఆ పనిలో ఉండు. ఒకరిని చేసావు కదట్రా మంజు. ఎవరైనా ప్రేమించుకున్నారా? కాల్చి చంపేస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎవరు ప్రేమించుకోకూడదు, వెళ్ళండి త్వరగా వెళ్ళండి. ఎవరు ప్రేమించుకోకూడదు, ఎవరు ప్రేమించుకోకూడదు. ఈ అమ్మాయిని ప్రేమించినట్టు నటించి ఈ నదిలోకి తోసి చంపేయాలని చూస్తున్నావా? అయ్యో పోలీసక్క, ఈమె నా చెల్లెలు లాంటిది. ఏదో బీచ్ చూడాలంటే ఇక్కడ తీసుకొచ్చానంటే. ముందు బీచ్ చూపిస్తావు, తర్వాత ఆశ చూపిస్తావు, చివరికి టాటా చెప్పి పారిపోతావు. అయ్యో వదలు, నిన్ను వదలరా. వదలరా, వదలరా, వదలమని చెప్తున్నానుగా. వదలు. ప్రేమించి మోసం చేసేవాళ్ళని చంపకుండా వదలు. వదలరా. ప్రేమించినట్టు నటించే వాళ్ళని నేను చంపకుండా వదలు. నన్ను వదలండి. సారీ చెప్తున్నానుగా. ఐఎమ్ వెరీ సారీ. ఈవిడ మా స్టేషన్ లోనే వర్క్ చేసేది. ఎవరినో ప్రేమించి మోసపోయి ఇలా పిచ్చిదైపోయింది సార్. పిచ్చిదైపోయినా కూడా మాతో వర్క్ చేస్తుంది కనుక స్టేషన్ కు వచ్చినా మేము పట్టించుకోవడం లేదు. మాకు తెలియదు సార్. స్టేషన్ లో ఉన్న గన్ను తీసుకుని వచ్చేసింది. అదృష్టం కొద్దీ మీరు మాకు సాయం చేశారు, లేదంటే ఎంతో ప్రమాదం జరిగేది. చాలా థ్యాంక్స్. పర్వాలేదు మేడం, వస్తాను సార్. చెప్పేది పద. వదలండి. అల్లుడు, సమయానికి వచ్చి నా ప్రాణాన్ని కాపాడవురా. లేకపోతే ఆ పిచ్చిది నన్ను కుక్కర్ కాల్చినట్టు కాల్చి అవతల మారేసేదిరా. అవునరా. మంజు ఏదిరా? అలా చూడరా. ఏంట్రా, నువ్వు కూర్చొని ఏడవలసిన చోట్ల అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. తీను తల్లకిందులు అయిపోయింది ఏంట్రా? హలో హలో, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఆ కానిస్టేబుల్ పరిస్థితిని చూసారా? ఆడదయ్యుండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ మగవాళ్ళు ఎంత కిరాతకులో చూశారు. ఈ మగవాళ్ళని నమ్మకూడదు. దే ఆర్ డేంజరస్ దెన్ డెవిల్స్. ఈ ప్రేమ పేరు చెప్పి మోసం చేసే మగాళ్ళని ఊరికే వదలకూడదు. ఏంట్రా, నువ్వేదో అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటే అమ్మాయి ఇలా ఉంటుందేంటి? అమ్మాయి నిన్ను ప్రేమించడం ఉంచరా? జీవితంలో ఇంకెవరిని ప్రేమించేలా లేదే. మావా, అలా జరిగితే నేనైపోతాను రా. మంజుకు ఉద్యోగం దొరకాలని చేతిలో కర్పూరం వెలిగించు పడిపోతుంది. ఇంత పెద్దదా? లేదురా, ఇంతే. ముందు నా చేతికో బ్యాండెడ్ వేరా. బ్యాండెడ్ వేస్తే సేఫ్టీగా చేయి కాదు కదా. నా ఏపు జో తిరిగించబోతున్నావా? చిన్నదేరా. లేదురా, నేనా లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి నువ్వే కదరా లవ్ చేస్తుంది. ఈ తల మీద కొట్టబోతున్నా. అరే మిత్రద్రోహి, నా ప్రేమకు ఐడియా ఇవ్వరా అంటే చావుకు ఐడియా ఇస్తున్నావు కదరా. ఐడియా మార్చు. మారుద్దాంరా. తొందరగా రా. హలో.